తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కమలనాథులు తెలంగాణ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? అందుకే ఇంత ఆలస్యం అవుతోందా? తేల్చుకోలేక నాంచుతున్నారా? బీజేపీ చీఫ్ విషయంలో ఒక్కో నేత ఒక్కోలా మాట్లాడుతున్నారు ఎందుకు? కమలం పార్టీ దేశవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం చేస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, అంతిమంగా జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుంది. తెలంగాణలో సగానికి పైగా జిల్లాల అధ్యక్షుల ఎంపిక పూర్తయింది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కోసం చాన్నాళ్ల నుంచి కసరత్తు జరుగుతోంది. ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పదవీ కాలం ముగిసి చాలా కాలమైంది. పైగా ఆయనిప్పుడు కేంద్ర మంత్రిగా తీరిక లేని పనులతో రాష్ట్ర పార్టీకి సమయం కేటాయించలేకపోతున్నారు. రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తారని ఏనాటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకు కసరత్తు పూర్తి కాలేదు. ఒక పక్క ఢిల్లీలో కసరత్తు జరుగుతున్న సమయంలోనే రాష్ట్రంలో ప్రెసిడెంట్ పదవిపై నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. మరోపక్క కొందరు నేతలు స్వరం పెంచుతున్నారు. తమ అభిప్రాయాలను పార్టీ హైకమాండ్ కు చెప్పకుండానే చెప్పే విధంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర అధ్యక్ష పదవి గురించి గళం విప్పారు. రాష్ట్ర అధ్యక్షుణ్ణి సెంట్రల్ కమిటీ నిర్ణయిస్తేనే పార్టీకి మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారాయన. స్టేట్ కమిటీ నియమిస్తే రబ్బర్ స్టాంప్ గానే ఉంటాడని హాట్ కామెంట్ చేశారు రాజాసింగ్. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకంపై స్పందించారు. కాబోయే అధ్యక్షుడు అంటూ సోషల్ మీడియాలో ఎవరైతే తమ పేర్లను ప్రచారం చేసుకుంటున్నారో వాళ్ల పేర్లు అస్సలు ఉండవన్నారు సంజయ్. కాబోయే ప్రెసిడెంట్ అంటూ ప్రచారం చేసుకోవడంపై కేంద్ర నాయకత్వం సీరియస్ గా ఉందన్నారాయన. తాను రాష్ట్ర అధ్యక్షుడి పదవి రేసులో లేనని స్పష్టం చేశారాయన. నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా కాబట్టి నేను అందరిలెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతున్న కొద్దీ సొంత పార్టీ నుంచే అనేక స్వరాలు వినిపిస్తున్నాయి. మరి బీజేపీ హైకమాండ్ తాజా పరిణామాలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.